కరీంనగర్లో ఆదిరిపోయే బ్రైడల్ కలెక్షన్స్ మీకోసం కేవలం ఫిబ్రవరి 1 వరకు మాత్రమే. సిరి జ్యువెలర్స్, టవర్ సర్కిల్, కరీంనగర్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్. నేను మీ అనిల్. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కురిక్యాల, అదేవిధంగా కొండనపల్లి గ్రామ శివారు మధ్యలో మర్డర్ అయినటువంటి మంచిర్యాలకు చెందినటువంటి మమత మర్డర్ మిస్టరీని పోలీసులు చాలా చాకచక్యంగా ఛేదించారు. అయితే ఈ మర్డర్ ఏదైతే ఉందో దీనిలో అనేక రకమైనటువంటి ట్విస్టులు, అనేక రకమైనటువంటి టర్న్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చు. మర్డర్ అంతా కూడా ఒక అక్రమ సంబంధం విషయంలో జరిగినట్టుగా మనకు పోలీసులు చెప్పిన పరిస్థితి. అయితే ఈ మర్డర్ లో ప్రధాన నిందితుడు మంచిర్యాలలో మమతను, అదేవిధంగా ఆ బాబును ఎక్కించుకపోయినటువంటి వెల్పుల కళ్యాణ్, ఇతనే మమతను హతమార్చడం జరిగింది. అయితే మమతను హతమార్చిన తర్వాత ఆ బాబుతో కళ్యాణ్ ఇద్దరు కలిసి 10 రోజులు ఉండడం జరిగింది ఒక దగ్గర. ఈ ఇద్దరి మధ్యలో ఒక ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుందట. ఇంతకీ తన తల్లిని చంపినటువంటి హంతకుడు, అదేవిధంగా ఆ ధ్రువంకి మధ్యలో ఆ ఆసక్తికర సన్నివేశం ఏంటి అని మీరు అనుకుంటున్నారా? ఇప్పుడు చెప్తా, వినండి. భరత్తో గొడవ అనంతరం మంచిర్యాలలో తన రిలేషన్ వాళ్ళ ఇంటికి వెళ్ళింది మమత. అక్కడికి వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర ఉన్నటువంటి భాస్కర్ అనే వ్యక్తి సింగరేణిలో జాబ్ చేస్తుంటాడు. అతనితో స్నేహం ఏర్పడింది. ఆ స్నేహం కాస్త అక్రమ సంబంధానికి దారితీసింది. అయితే ఆ అక్రమ సంబంధం పెట్టుకున్న సందర్భంలో భాస్కర్ మమత మోజులో పడిపోయి తనకు వచ్చే జీవితం అంతా కూడా మమతకి ఇవ్వడం మొదలుపెట్టాడు. తన ఇంట్లో వారిని పట్టించుకోవడమే మానేశాడు. భాస్కర్కి 4 అక్కలు, 3కి పెళ్ళైపోయింది. ఇంట్లో ఒక నర్మద్ అనే అక్క మాత్రం ఉంది. అయితే తమ్ముడు మమత మోజులో పడిపోయి చెడిపోతున్నాడు. తన మోజులో పడిపోయి డబ్బంతా నాశనం చేస్తున్నాడు. తన అడ్డు తొలగిస్తే తమ తమ్ముడు బాగుంటాడని చెప్పేసి ఎవరైతే తన అక్క ఉందో నర్మద, తన ప్రియుడు అయినటువంటి రఘుతోని ప్లాన్ చేసింది. అయితే ఈ ప్లాన్ చేసిన అనంతరం ఈ ప్లాన్ అంతా కూడా ఆ నర్మద తన తండ్రికి రాజలింగు, అదేవిధంగా తన బావ వెంకటేష్ కూడా చెప్పడం జరిగింది. అయితే వాళ్ళు చెప్పింది ఒకటే, 8 లక్షల డీల్ మాట్లాడుకున్నారు, అది 5 లక్షలకి ఫిక్స్ అయిపోయింది. ఈ విషయంలో వారు ఎవరైతే ఆ ప్లాన్ చేపించి భాస్కర్ నుండి ఆ మమతను ఇద్దరి మధ్యలో దూరం పెంచాలంటే మమతను కడతీర్చాలి. అయితే ఈ విషయంలో భాస్కర్ కుటుంబ సభ్యులు వెలుపుల కళ్యాణ్కి 5 లక్షలు సుపారిచ్చారు. అయితే ఇచ్చిన సందర్భంలో వారు చెప్పింది ఒకటే, బాబుతో మనకు ఎలాంటి గొడవలు లేవు, బాబును మాత్రం ఏమనొద్దు అని చెప్పేసి వెలుపుల కళ్యాణ్కి చెప్పడం జరిగింది. అయితే ఆ రోజు ప్లాన్ ప్రకారము తన నెంబర్ తీసుకున్నాడు. 10 రోజులు కూడా తన నెంబర్ తీసుకుని తనను అనుసరించి మొత్తానికి మచ్చిక చేసుకొని ఆ కారు ఎక్కేలా చేసుకున్నాడు వెలుపుల కళ్యాణ్. ఆ కారు ఎక్కిన సందర్భంలో మమత ఎక్కింది, అదేవిధంగా 4 ఏళ్ల బాబు ధ్రువన్ కూడా ఎక్కాడు. అయితే ఆ రోజు అంతా కూడా తను తిప్పించి మొత్తం కారులో మంచిగా అంతా కూడా తిప్పి లాస్ట్ లో తన్ని హతమార్చాడు వెలుపుల కళ్యాణ్. తన హతమార్చిన సందర్భంలో బాబు చూస్తే భయపడతాడని చెప్పేసి బాబును ముందు కారులో కూర్చోబెట్టి తన వెనకకొచ్చి మమతను హతమార్చడం జరిగింది. అయితే ఈ తర్వాత మమతను గంగాధరలో ఉన్నటువంటి ఒక శివారు ప్రాంతంలో పడేసి అక్కడి నుండి హైదరాబాద్ వెళ్ళాడు. అయితే హైదరాబాద్ వెళ్ళిన తర్వాత ఈ కారు వారికి ఇచ్చేసి ఇంకొక కారు అద్దెకు తీసుకున్నాడు వెలుపుల కళ్యాణ్. అయితే అప్పటి నుండి బాబును కంటికి రెప్పలా కాపాడుకున్నాడంట ఎవరైతే మమతను కడతీర్చినటువంటి హంతకుడు వేలుపుల కళ్యాణ్. తనని ఎంతలా చూసుకున్నాడంటే బాబు ధ్రువన్ ఆ ఫోటో చూపించి ఇతను ఎవరు అంటే అతను మా డాడీ అనంత వరకు కూడా తను ప్రభావితం చేసుకున్నాడు. అంతలా బాబును చాలా మంచిగా చూసుకున్నాడంట. మమతను కడతీర్చిన తర్వాత ఆ బాబుని తీసుకెళ్లాడు. ఆ బాబుని ఏమైనా చేసి ఉంటాడు అన్నట్టుగా మనం అందరం అనుకున్నాం. అయితే ఆ బాబును ఏం చేసి పక్కన పెడితే తనను కంటికి రెప్పలా కాపాడుకున్నాడు. తనని
ప్రతి విషయంలోనూ పొద్దున లేచినప్పటి నుండి ఈవినింగ్ వరకు కూడా తన ఆలనా పాలన చూసుకుంటూ తన టైంకి సరైన భోజనం పెడుతూ తనతో చాలా ఒక ఇంటిలో ఉన్నటువంటి సభ్యుడైతే ఎలా ఉంటాడో ఒక పిల్లాడితోని అలానే అయితే ఈ విషయం అంతా కూడా అయిపోయిన తర్వాత పోలీసులు అడగగా ఏంటి అసలు మరి మమతను మార్చావు కదా బాబుతో అంత సఖ్యతగా ఎలా మెదిలావు ఎలా ఉన్నావు అని చెప్పేసి ఆరా తీయగా అప్పుడు తను కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగిందంట. బాబు ఏం చేశాడు సార్? బాబు అనే వ్యక్తి ఏం చేశాడు? చిన్న పిల్లాడు కదా, అసలు నేను మమతను చంపిందే చాలా పెద్ద తప్పు, నేను తప్పు చేశాను, తన తల్లిని చంపే చాలా పెద్ద తప్పు చేశాను. ఆ పిల్లాడు ఏం చేశాడు సార్ అన్నట్టుగా ఆ బాబుతో అంత సఖ్యత పెంచుకున్నాడు. ఆ బాబుతో చాలా మంచిగా ఉన్నాడు ఆ కళ్యాణ్. అందుకే 10 రోజులు బాబుకి ఆరోగ్యం బాగుండదు, ఫిట్స్ వస్తుంది అని చెప్పేసి మనకు పేరెంట్స్ చెప్పారు. సో ఒక 10 నిమిషాలు ఏడుస్తూనే ఫిట్స్ వచ్చే వ్యక్తి 10 రోజులు తన అమ్మ వాళ్ళ సైడ్, అదేవిధంగా తన తండ్రి గారి సైడ్ వాళ్ళు కూడా ఎవరు లేకుండా తను ఎవరో తెలియని వ్యక్తితో 10 రోజులు ఉన్నాడంటే మీరు అర్థం చేసుకోవచ్చు ఆ బాబును వెలుపుల కళ్యాణ్ ఎలా చూసుకున్నాను అనేది. నిందితులను పట్టుకున్న తర్వాత ఇంతకీ ఈ ఎవరైతే తనను కారులో తీసుకుపోయి 10 రోజులు ఉంచుకున్నాడో హంతకుడు, ఆ వెలుపుల కళ్యాణ్ని చూపించి వీరు ఎవరు అని చెప్పేసి ఆ బాబుని అడిగితే బాబు చెప్పిన సమాధానం ఆయన మా డాడ్ అని చెప్పేసి చెప్పడం జరిగిందట. తన పథకం ప్రకారం తన ప్లాను మమతను హతమార్చడం. అభంశుభం తెలియని పిల్లాడు ఏం చేశాడు? పిల్లాన్ని ఏం చేయాల్సిన అవసరం లేదు. సో అందుకే తన ఆలన పాలన చూసుకుని ఈ 10 రోజులు తన సౌకర్యార్థం కూడా ఏదంటే అది చేసి పెడుతూ అంతా మచ్చిక చేసుకున్నాడు. కానీ ఆ బాబును ఏం చేయకపోయినప్పటికీ, తనను బాబును మంచిగా చూసుకున్నప్పటికీ మమత విషయంలో మర్డర్ చేయడం అనేది అది చాలా నేరం. ఈ విషయంలో మాత్రం ఆ మమతను కడతేర్చి తన బాబుతో సఖ్యత పెంచుకొని ఆ సంబంధం ఏదైతే ఏర్పరచుకున్నారో ఈ అంతా కూడా ఒక ఆసక్తికర సన్నివేశం అని చెప్పేసి మనం అనుకోవచ్చు.